నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్వరం గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల కాలంలో 2 దఫాలుగా సుమారు 60 లక్షల రూపాయలు విడుదల చేశారని తెలిపారు. అనంతరం సిమెంట్ రోడ్ల నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోపినాథ్ మరియు కొండయ్య నాయుడు మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో మా గ్రామ అభివృద్ధికి టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ వైపు యనమల దివ్య రానున్న రోజుల్లో మరింత గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని, మా ఊరంతా మీకు రుణపడి ఉంటారని అన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం అండి మాది. మా ఊరికి 3000 ఓటింగ్ అండి. అయితే మా ఊళ్ళో గతం నుంచి కూడా ఎప్పుడు కూడా మాకు సీసీ రోడ్లు లేవు. గత 2014లో గవర్నమెంట్ వచ్చినప్పుడు 1,20,00,000కి మాకు వర్క్ ఇచ్చారు. ఆ వర్క్లోనే మాకు తడి చెత్త పొడి చెత్త కొన్ని రోడ్లు సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 8 నెలలే జరిగింది. అయితే గతంలో ఒక 6 నెలల కిందట ఒక 15 లక్షలు ఇవ్వడం జరిగింది. అప్పుడు కొన్ని రోడ్లు వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళా ఈ 14th, 15th కలిపి మా బొద్దవరం గ్రామానికి 40 లక్షలు ఇచ్చారండి. ఈ 40 లక్షలు ఎప్పుడో ఎన్టీఆర్ కాలనీ అని గత 20 సంవత్సరాల ముందే వచ్చిన కాలనీలో ఈ రోజుకి కూడా ఒక రోడ్డు కూడా లేదు. అయితే మిగతా రోడ్లు కూడా అన్ని రోడ్లు పూర్తి చేసి ఇప్పుడు పని మొదలు పెట్టాం. అయితే కూటమి ప్రభుత్వం వల్ల మాకు, అలాగే యనమల దివ్య గారు, మా ఎమ్మెల్యే దివ్య గారు వల్ల మాకు ఈరోజు మా బొద్దవరం గ్రామానికి ఎక్కడున్నా ఏ సందులో ఉన్న రోడ్లు కూడా వేసుకుంటున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం మంచి మంచి కార్యక్రమాలు కూడా చేపట్టిందండి. అలాగే టీచర్స్ జాబులకు హయాంలో కానీ టీడీపీ హయాంలోనే మంచి జాబులు తీయడం, అలాగే మంచి మంచి పనులు చేపట్టడం. ఇప్పటికి మా బొద్దవరం గ్రామానికి ఇంకొక గట్టిగా ఉంటే ఒక 500 కిలోమీటర్లు ఉన్న తప్ప ఉన్న రోడ్లన్నీ ఈ 4 కిలోమీటర్లు ఉన్నాయి తప్ప ఇంకా ఇప్పటికి అన్ని రోడ్లు కూడా అయిపోతున్నాయి. అలాగే 400 కిలోమీటర్లు కూడా మన యనమల దివ్య గారు మా బొద్దవరానికి ఇంకా కొద్దిగా నిధులు ఇస్తారని కోరుకుంటున్నాం. ఇంతటితో సెలవు తీసుకుంటాం అండి. మాది కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం, తుని కాన్స్టిట్యున్సీ అండి. మాకు యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో, దివ్య గారు చల్లని చూపుతో మా బొద్దవరం గ్రామంలో ఫస్ట్ ఫేజ్ కింద 15 లక్షలు, సెకండ్ ఫేజ్ కింద 15 లక్షలు, తర్వాత 5th ఫేజ్లో 25 లక్షలు ఇవ్వడం జరిగిందండి. దీంతో మాకు దగ్గర 1000 మీటర్ల వర్క్ జరుగుతుంది. ఇంకా మాకు రిమైనింగ్ 4 కిలోమీటర్స్ ఉందండి బొద్దవరం గ్రామం మొత్తానికి. ఇది కూడా మా ఎమ్మెల్యే దివ్య గారు చల్లని చూపుతోటి మాకు జరిగిన ఈ సంవత్సరం 8 నెలల్లోనే ఇవ్వడం జరిగింది. మిగతాది కూడా మా బొద్దవరం గ్రామాన్ని ఆవిడ చల్లని ఆశీస్సులతోటి మాకు ముందుకి మంచి మంచి కార్యక్రమాలు మా చేత చేయించారని, ఆవిడ ఎల్లప్పుడూ కూడా తుని నియోజకవర్గంలో ఆవిడే శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటూ మా బొద్దవరం మొత్తం కూడా ఆవిడకి రుణపడి ఉంటామండి. ఎందుకంటే 1983 తెలుగుదేశం ఆవిర్భావం జరిగిన తర్వాత ఏదైనా తెలుగుదేశం టైంలోనే జరిగిన రోడ్డే తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ ఒక సిమెంట్ రోడ్ కానీ తట్టమట్ట వేసిన రోడ్ ఎక్కడ ఏది లేదు. కావాలితే ఏ ఇంటికి వెళ్ళి ఏ సందులో నన్ను అడగండి ఈ రోడ్డు ఏ టైంలో జరిగిందన్న చెప్తారు. ఒక తెలుగుదేశం టైంలోనే రోడ్లు జరిగాయి. ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది. కాబట్టి దీన్ని మా బొద్దవరం గ్రామ ప్రజలందరూ కూడా ఎల్లకాలం మర్చిపోకుండా ఉంటామని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.